ఏ సంగతులైతే మీరు మాకు ఉద్దేశించి ఉన్నారో, ఏ విశేషమైన విషయాలు మీరు మాకు తెలియచేయాలనుకున్నారో, వాటన్నిటినీ కూలంకషంగా తెలియచేయండి తండ్రి. చెబుతున్న నాకు మీ కుమారు యొక్క సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆసక్తి కలిగి ఈ మాటలు వినడానికి వారిని ప్రేరేపించండి తండ్రి. ఈ మాటలు మా మాటలుగా కాకుండా మీ మాటలుగా వినే గొప్ప మనసును వారికి దయచేయండి తండ్రి. ఉన్నతమైన సంగతులు తెలియజేస్తున్నారు తండ్రి మీరు మాకు. మీరు చెబుతున్న ఈ సంగతులను బట్టి, మీరు నేర్పిస్తున్న ఈ విషయాలను బట్టి మా బ్రతుకులను కట్టుకునే ఉద్దేశాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు ఒక మంచి పాటను మనం ఆలోచన చేద్దామండి. చెట్లలా కనిపించే మనుషులు ఎవరు? చెట్లులాగా కనిపించే మనుషులు ఎవరు అనే ఒక విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రియులారా, చెట్టులాగా కనిపించే మనుషులు ఎవరు అని అంటే మీరు ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు, వారి మనుషులే. అయితే దేవుడు తన పోలిక ప్రకారం, తన ఆలోచన ప్రకారం మనుషుల్ని కొన్ని కొన్ని సందర్భాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి మనుషుల్ని ఆయా వస్తువులతోనూ, ఆయా జంతువులతోనూ, చివరికి చెట్లతో కూడా పోల్చడం ఆయన ప్రారంభించాడు. అంతే కదండి. మీరు వివేకం కలిగి పావురముల వలె నిష్కటపడంగా ఉండండి అన్నాడు. పాముల వలె తెలివిగా ఉండండి అన్నాడు. అంటే మనం పౌరుమా? అలాగే మనం పావురాలమా? కాదు కదండి. అంటే ఆయన భాష మనకు ముఖ్యం కాదు. ఆయన భాషలో ఉన్న భావాన్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని ఆలోచించే ఉద్దేశం మనకు రావాలి. ప్రియులారా, దేవుడు ఏది చెప్పాలనుకున్నా, ఏ ఉద్దేశం చేయాలనుకున్నా, ఆయన మనల్ని సర్వ పరిపూర్ణతలోనికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఆయన చేసే ఒక చిన్న ప్రయత్నం. ఒకసారి బూడిదగా మాట్లాడతాడు, ఒకసారి ధూళిగా మాట్లాడతాడు, ఒకసారి మనం పురుగుగా కూడా దేవుడు మనల్ని మాట్లాడతాడు. అంతే కదండి. పిల్లరా, ఆయన తన కుమారులను, తన కుమార్తెలను ఏదో ఒక పోలిక చెప్పున మనకి పాఠం నేర్పించాలన్నది ఆయన ఆలోచన. కాబట్టి మనం పాఠం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం నిలబడింది ఆయన సన్నిధిలో, మనం ఉంటుంది ఆయన మందిరంలో. ఆయన మందిరంలో ఎటువంటి చెడు కార్యక్రమాలకు త్రోవ ఇవ్వకుండా నిలబడడం అనేది చాలా ఉన్నతమైన సంగతి. ఎందుకంటే ఏలీ కుమారులు ఇద్దరు ఉన్నారు. వారు ఇశ్రాయేలు జనాంగంలో యెహోవా మందిరంలోకి వస్తున్న ఆ స్త్రీల పట్ల అసభ్యంగా పలకరించి, అసభ్యంగా ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళు నేర్చుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు ఏలీ కుమారులు ఇద్దరు దుష్కామ క్రియను దేవుని సన్నిధిని ప్రారంభించి దాన్ని పరిపూర్ణ దశలను తీసుకుని వెళుతున్నప్పుడు దేవుడు దాని విషయంలో హర్షించలేదండి, దాని విషయంలో ఏమీ ఆలోచించలేదండి. ఆ మనుషులను చంపడానికి కూడా దేవుడు వెనుకడుగేయలేదు. వీళ్ళని మీరు గమనించాలి. ఎందుకంటే ఇది నా సన్నిధి అన్న విషయం వాడికి తెలుసు, ఇది నా మందిరం అన్న సంగతి వాడికి తెలుసు. ఈ మందిరంలో దేవుడినైనా నేను నిలబడతానని, ఇక్కడ నేను మాట్లాడతానని, ఇక్కడి నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక కాడి మీద నిలబెట్టి అనుకున్న దేశానికి తీసుకుని వెళతానని, వారికి ఇచ్చిన వారి ఉద్దేశాల ప్రకారం వాడిని నెరవేరుస్తానని, వాడిని కాపాడతానని, నేను ఇచ్చిన మాటలన్నీ తెలిసిన వీళ్ళు నా మందిరం అని తెలిసి కూడా ఆ మందిరంలో తప్పుగా ప్రవర్తించడం అనేది వారికి దేవుడు ఊరుకోలేదు. నిజం. ఆనాడు దుష్కామ క్రియలు చేసిన వారిని దేవుడు ఎలా మన్నించలేదో, ఈరోజు దేవుని వాక్యం వినటంలో కూడా మనం అంత అజ్ఞానంగా ఉంటే మనల్ని కూడా దేవుడు మన్నించలేడు. దేవుడి దృష్టికి ఏదైనా నేరమే. అది వ్యభిచారం చేస్తే నేరం అని, వ్యభిచారం చేయకుండా చిన్న చిన్న పనులు, అబద్ధాలు, బూతులు, ఇలాంటి మాటలు ఆడటం అనేది అది నేరం కాదని ఏమి లేదండి. ఆయన పరిపూర్ణుడు, ఆయన కుమారులుగా ఉన్న వాళ్ళందరూ పరిపూర్ణులుగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఆయన అబద్ధం ఆడడు, ఆయన వ్యభిచార కార్యక్రమాలు చేయడు, ఆయన దొంగతనాలు చేయడు, ఆయన ఏమి ఇటువంటి మోసపు క్రియలు, ఇటువంటి క్రూరత్వపు క్రియలు ఆయనలో ఉండవు. ఆయన నమ్ముకున్న వారు, ఆయన కుమారులను పిలబడిన వారు, ఆయన కుమార్తెగా పిలబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన లాగా ఉండాలన్నది ఆయన ఆలోచన. ఆయనలాగే ఉండాలి. ప్రియులారా,
అందుకే దేవుడు ఆ మనుషులను ఆయా సందర్భాలను బట్టి చెట్లుగా పిలవడం, చెట్లుగా పోల్చడం అనేది మనం చూడగలం. ఒక మంచి సందర్భాన్ని మనం చూద్దాం. పరమగీతం 6వ అధ్యాయంలోనికి వెళ్దామా? పరమగీతం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. పరమగీతం 6వ అధ్యాయము ప్రసంగి తర్వాత ఉంటుంది. పరమగీతం 6వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? పరమగీతం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వివిధ సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఒక స్త్రీ యొక్క అందాన్ని పోల్చడంలో ఆమె ఎంత అందముగా ఉన్నదో సంధ్యారాగము చూపడుతుంది. అంటే ఉదయాన్నే మనం లేస్తాం కదండి, తెల్లవారుజామునే లేస్తాం, సన్సెట్ అంటాం కదా, సన్ రైజ్ అంటాం చూసాం. అది ఎంత అందంగా ఉంటుందని దాన్ని మనం వర్ణించగలం. ఆ అందాన్ని చూడడం కోసం, ఆ సన్ రైజ్ చూడడం కోసం ఉదయాన్నే లేచి కెమెరాలు పట్టుకుని, సెల్ ఫోన్లు పట్టుకుని, పెంట్లు చేసుకున్న వాళ్ళు కానీ, పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు కానీ, ఏదైనా విధి చేసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ, ఏదైనా కార్యక్రమంతో ఆ సన్సైట్ని మన కెమెరాల్లో బంధిద్దామని, ఆ సన్సైట్తో పాటుగా మనం కూడా నిలబడి ఏదో ఒక లవ్ సింబల్లో నిలబడి సూర్యుని ఆ మధ్యలో బంధిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీకు తెలుసా? ఫోటోగ్రాఫర్ని అడగండి. కాబట్టి స్టూడియోలో పనిచేసిన ఫోటోగ్రాఫర్ని, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళని అడగండి. అంటే ఒక ఫోటోషూట్ ఇది. ఈ ఫోటోషూట్లో ఆ సన్ రైజ్ అనేది చాలా ముఖ్యం, సన్సెట్ అనేది కూడా చాలా ముఖ్యం. సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, అది ఎంత అద్భుతమైన క్రియ, ఎంతో అందంగా ఉంటుంది. అంతకన్నా అందంగా ఉందంటే ఒక స్త్రీ, అది ఇశ్రాయేల్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ని ఎంత అందంగా పోలుస్తున్నాడో, ఇశ్రాయేల్ అందరూ ఒక స్త్రీతో పోల్చి ఆయన అందాన్ని అభివర్ణిస్తున్నాడు, ఆయన అందాన్ని అభివర్ణిస్తున్నాడు. ఎంత అందంగా అభివర్ణిస్తున్నాడు చూడండి. సంధ్యారాగం చూపట్టచ్చు, చంద్రబింబం అంత అందము గలదు. ఇక చంద్రుడు అందం మనం చూడలేము. సంపూర్ణ చంద్రుడు మనం ఆకాశంలో కనిపించాడు అనుకోండి, అందరం మనం చూడలేము. ఎంతో అందంగా ఉంటుంది. చంద్రమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వివిధ సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు అని మాట్లాడుతూ 11వ వచనంలో ఏం మాట్లాడతారు చూడండి. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదో, దాడి మృగములు పూత పుట్టెనో లేదో చూచుటకు నేను వృక్షోద్యానమును వెళ్ళితిని. తెలియకే నా జనులలో గనులకు వారు రథములను నేను కలుసుకుంటుని. శూలమ్మితి రమ్ము రమ్ము, నేను నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. శూలమ్మితి అందు మీకు ముచ్చట పుట్టించినది, ఆమె మహనయీము నాటకమంతా వింతైనదా అని మాట్లాడుతున్నాడు చూడండి. ఈ అందం కోసం ఆయన మాట్లాడుతూ, ఇశ్రాయేల్ కోసం మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడతారంటే 11వ వచనం, లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షవల్లులు చిగుర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పుట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని అంటారు చూడండి. ఎక్కడికి వెళ్ళంటే అక్షోట, ఆ స్థానానికి వృక్షోద్యానమునకు వెళ్ళితిని. అంటే వృక్షముల యొక్క ధ్యానం తెలుసుకోవడానికి. అంటే వృక్షములు ఎలా ఉన్నవి, అవి కాయలు కాస్తున్నాయా, అవి పూత మీద ఉన్నాయా, అవి చిగురుస్తున్నాయా, అవి ఎంత అందముగా ఉన్నవి, అసలు ఇవి కాయలు కాసే సమయం, పూత పూసే సమయం, చిగురించే సమయం, అది ఎంత అందముగా ఉన్నాదో, ఒక స్త్రీ ఎంత అందముగా ఉంటుందో, అలాగే ఆ జనులను కూడా చెట్లతో పోలుస్తూ ఆ చెట్లు ఎంత అందంగా ఉన్నాయో అలా ఉండాలి. నా కుమారుడు అంటాడు 12వ వచనంలో చూడండి. తెలియకే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అంటున్నాడు చూడండి. అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నట్టు ఈ సంగతి? ఇశ్రాయేలు జనాంగం అందరినీ ఒక చెట్లతో పోలుస్తూ, ఆ చెట్లు ఎంత అందంగా ఉంటాయో, అది చిగురిస్తే ఎంత అందంగా ఉంటుందో, అవి పూలు పూస్తే ఎంత అందంగా ఉంటుందో, అవి పండ్లగా మారితే ఎంత అందంగా ఉంటుందో, దాని యొక్క అందాన్ని అభివర్ణిస్తూ తెలియకే నా కుమారులైన ఈ జనులందరినీ నేను చూశాను అంటున్నాడు చూడండి. అంటున్నాడు. అంటే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు మనుషులను వృక్షములతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇక వృక్షములు చూడడానికి ఆయన వెళ్ళటం లేదు, వాటి పూతలు చూడడానికి ఆయన వెళ్ళటం లేదు, వాటి కాయలు కాస్తే చూడడానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన వెళ్ళటం లేదు. ఆ వృక్షముల పోలికగా తన కుమారులను, తన కుమార్తెలను చూసి ఆనందించాలనుకుంటాడు.
మరో మాట చూద్దామా? పరమగీతం, ఇదే పరమగీతం 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయము 11వ వచనం. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివసింతము, పెందల కడ లేచి ద్రాక్ష వనములకు పోదము, ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో చూతువు రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను అంటున్నాడు. చూడండి, ఎక్కడ నా ప్రియుడా రమ్ము అని మాట్లాడుతున్నాడంటే దేవుని కోసం మాట్లాడుతున్నాడు. దేవుని ప్రియునిగా, దేవుని కుమారుని యేసుక్రీస్తును ప్రియునిగా, ఇశ్రాయేలు సంఘం అంత ప్రియురాలిగా అభివర్ణించిన ఒక గ్రంథమే పరమగీతం. ఒక లవ్ లెటర్ లాంటిది అనమాట. ఒక స్త్రీని ప్రేమిస్తే, ఒక స్త్రీని పట్ల ప్రేమ కలిగి ఉంటే ఎంత చక్కగా స్త్రీని మనం అభివర్ణించవచ్చో, ఎంత చక్కగా స్త్రీని మనం పొగడొచ్చో, ఎంత చక్కగా స్త్రీ యొక్క అందం కోసం మాట్లాడొచ్చో, అలా దేవుడు ఆ స్త్రీ కోసం మాట్లాడుతున్న ఒక ఉన్నతమైన సంగతి. వీటిలో ఆ స్త్రీలతో మాట్లాడుతూ, స్త్రీల గురించి మాట్లాడుతూ, ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ ఆయన వృక్షం యొక్క అందాన్ని కూడా ఆమెలో కలుపుతున్నాడు. ఎంత అందంగా ఉంటుందంటే ఆ వృక్షం చిగురిస్తే ఎంత అందంగా ఉంటుంది, అది పూత పూసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది, అది కాయలు వేలాడుతున్నప్పుడు కాయలతో చెట్టును చూస్తే ఎంత చక్కగా ఉంటుంది అనేది మనం గమనించాలి ప్రియులారా. అది ఎంత అందంగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో వీటన్నిటిని అభివర్ణిస్తూ దేవుడు మాట్లాడుతాడు. 13వ వచనం, వృక్షదాత వృక్షము సువాసనిచ్చుచున్నది, నా ప్రియుడా నేను నీ కొరకు దాచియించిన నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు నా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి అంటున్నట్టు. నేను నీకు ఇవ్వాలనుకున్న మంచి ఫలములు, అది పచ్చివి పండువి కూడా నా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి అంటున్నట్టు. అంటే ఇశ్రాయేలు యొక్క ఫలములను దేవుడు అలా కోరుకోవాలనుకున్నాడు. ఇశ్రాయేలు దేవునికి ఎలాంటి ఫలాలను ఇవ్వాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆ ఫలాలను ఇచ్చే ముందు చెట్లు ఎంత అందమైన దశలను దాటుకుంటూ వచ్చాయని దేవుడు చెబుతున్నాడు. చిగురిస్తే ఎంత అందంగా ఉంటుంది, పూత పూస్తే ఎంత అందంగా ఉంటుంది, కాయలు కాస్తే ఎంత అందంగా ఉంటుంది, పిందులుగా ఉంటే ఎంత అందంగా ఉంటుంది అని వాటి యొక్క అందాన్ని అభివర్ణిస్తూ దేవుడు ఓవరాల్ గా మొత్తంగా ఇశ్రాయేలులందరినీ ఒక చక్కని చెట్లులాగా ఆయన ఆలోచన చేశాడు. అవునండి, చక్కని చెట్లులాగా ఆయన ఆలోచన చేశాడు. మరొక మంచి మాట చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథంలోనికి వెళ్లే ముందు జకర్యా గ్రంథం కూడా మనం చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. మలాకీకి ముందరి గ్రంథం జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? 3వ వచనం నుంచి చూద్దాం. మరియు 2 ఒలీవ చెట్ల దీప స్తంభములకు కుడి ప్రక్కన ఒకటియు ఎడం ప్రక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుతున్న దూతని అడిగితిని. నాతో మాట్లాడుతున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటేనే. అప్పుడు అతడు నాతో ఇట్లనను అన్నాడు. చూడండి, ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. మరియు 2 ఒలీవ చెట్ల ద్వీప స్తంభములకు ఇటు పక్కన కుడి పక్కన ఎడం పక్కన 2 ఒలీవ చెట్లు కనపడ్డాయి. ఈ ఒలీవ చెట్లు ఏమిటి అని ఒక దూతను జకర్యా గారు అడుగుతున్నారు. ఆయన కనిపించిన దర్శన భాగంలో అడుగుతుంటే, ఇదేమిటో నీకు తెలియవా, ఈ చెట్లు ఏమిటో నీకు తెలియవా అని దూత జకర్యా గారిని అడుగుతుంది. అయ్యా నాకేం తెలుసు, నాకు తెలియదు, నీవే నాకు దాని గురించి వివరించు అని జకర్యా గారు దూతను అడుగుతున్నాడు. అప్పుడు దూత చెబుతుంది చూడండి, 6వ వచనం, అప్పుడు అతను నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముకు యెహోవాకు ఇదే. ఎక్కడి నుంచి? జకర్యా గారి గ్రంథంలో జెరుబ్బాబెలు కోసం మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలుకు ప్రత్యక్షముకు సంగతి ఇదే అని మాట్లాడుతూ, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరము పునాది వేసి ఉన్నది అని మాట్లాడుతున్నాడు.
జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరము పునాది వేసి ఉన్నదంటే ఒకనాడు కట్టిన ఇశ్రాయేలు యొక్క పునాదిని పడగొట్టేసి వారు మరలా రెండవ యొక్క జెరుబ్బాబెలు కాలంలో కట్టిన ఒక మందిరం కోసం మాట్లాడుతూ భవిష్యత్తులో యేసుక్రీస్తు కట్టబోయే ఒక మూడవ మందిరం యొక్క శకలాలను ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ దాని యొక్క శకలాలను, దాని యొక్క ఆధారాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని గురించిన గ్రంథం మనం ఆల్రెడీ ఈ గ్రంథం కోసం చరిత్రలో మనం నేర్చుకున్నాం. గతంలో మనం గ్రంథం కోసం ప్రతి అధ్యాయం జాగ్రత్తగా నేర్చుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. వీళ్ళరా అది యేసుక్రీస్తు యొక్క మూడవ గ్రంథం కోసం మాట్లాడుతూ, యేసుక్రీస్తు మూడవ యొక్క మందిరం కోసం మాట్లాడుతూ ఆ జెరుబ్బాబెలును పోలికగా పెట్టి యేసుక్రీస్తు అక్కడ మందిరం కట్టబోతున్నాడని మాట్లాడుతాను చూడండి. అయితే అతని చేతులు ముగించును, పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడు అని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవాకు 7 నేత్రములకు జెరుబ్బాబెలు చేతకుండా నూరుండుట చూచి సంతోషించును అన్నాడు. ఇప్పుడు 11వ వచనం. ద్వీపస్తంభములకు ఇరు ప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటి మరియు 2 బంగారము కమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించి ఒలివ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటనియు నేను అతనిని అడుగగా అతడు నాతో ఇవేమిటివని నీవు తెలుసుకున్నదాయను. నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోక నాదులకు యెహోవా యొద్ద నిలబడు తైలము అనగా పుట్టినలో అభిషేకము పొందిన వారు పోయేవారై ఉన్నారను. అభిషేకం పొందిన వారు యేసుక్రీస్తు జెరుబ్బాబెలు వారి కోసం మాట్లాడుతున్నాడు. వీరి ఇద్దరు ఒక ద్వీపస్తంభం మధ్య ఒకరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన నిలబడ్డారు. వీరెవరు అని అడుగుతుంటే ఇదంతా అభివర్ణిస్తున్నాడు. చూడండి, ఇదంతా అభివర్ణిస్తున్నాడు. దీనికోసం అంతా మాట్లాడుతూ వీరెవరో కాదు, నీకు ఇప్పటికే తెలిసి ఉండాలి, నీకు తెలియలేదా? అయితే నేను మరలా అడుగుతున్నాను, తెలిసేమో ఒకసారి ఆలోచించి, తెలిసేమో నీకు ఆలోచించి. నాకు ఎలా తెలుస్తుంది ప్రభు అంటున్నాడు ఆయన. నీకు ఎలా తెలుస్తుంది? నీకు తెలియదా? అయితే నేను చెబుతున్నాను చూడు, వారు అభిషేకం పొందిన వారు, సర్వలోకమును నడిపించిన దేవుని యొక్క అభిషేకం పొందిన వారు వాళ్ళు. ఒకరు జెరుబ్బాబెలు గారు, ఒకరు యేసుక్రీస్తు వారు అని మాట్లాడుతున్నారు. వీళ్ళరా యేసుక్రీస్తుని కానీ ఎవరినైనా సరే వారందరి కోసం దేవుడు ఏమని మాట్లాడతాడంటే, దేవుని దృష్టికి ఈ మనుషులందరూ చక్కని చిగురు కలిగిన వారు, చక్కని పూత కలిగిన వారు, చక్కని పండ్లను కలిగిన వారు, చక్కని పంట కలిగిన వారు, చక్కని చెట్లుగా, ఎంతో అందమైన చెట్లుగా కనిపించే మనుషులందరినీ దేవుడు ఒక చెట్లతో పోల్చాడు. ప్రియమైన వాళ్ళ చెట్లతో పోల్చాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఇదే సందర్భాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చూద్దాం, 13వ వచనం చూద్దాం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారి గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లను దీప స్తంభములనై ఉన్నారు అన్నాడు. చూడండి, మళ్ళీ యేసుక్రీస్తు మోషే గారి కోసం, ఏలియా మోషే గారి కోసం మాట్లాడే సందర్భం. నా 2 సాక్షులుగా అని పిలవడిన వారు ఒకటి మోషే, ఒకటి ఏలియా. వాళ్ళిద్దరి కోసం మాట్లాడుతూ వారందరినీ ఏమంటారంటే, వీరు నా దీప స్తంభములుగాను నా ఒలీవ చెట్లుగాను వీరు నాకు కనపడుతున్నారు అన్నాడు. వీటన్నిటిని బట్టి మనకి ఏమని అర్థమవుతుందంటే, ప్రియమైన వాళ్ళారా, మనుషులను దేవుడు చెట్లుగా పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ ఒలీవ చెట్ల యొక్క సుగంధ తైలము, ఆ ఒలీవ చెట్ల యొక్క పండ్లు, వాటి యొక్క పూత, వాటి యొక్క ఆనందం ఈనాటి కాలానికి మనకు తెలియదు. కానీ ఒకనాటి ఇశ్రాయేలు జనాంగానికి ఒలీవ చెట్లు అంటే ఎంతో అవసరమైనది, ఎంతో ఉన్నతమైనది. దాని నుంచి వచ్చే సుగంధ తైలం కోసం దేవుడే ఎదురు చూసిన ఎన్నో ఉన్నతమైన సందర్భాలు. ఆయన తైలములు, ఆయన నైవేద్యములు, ఆయన బలి అర్పణలో సుగంధ తైలముగా ఆ ఒలీవ చెట్టు యొక్క తైలము ఉండి తీరాల్సిందే. వీళ్ళరా దేవుడు వీటన్నిటిని మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మీరు నాకు ఒక చెట్లుగా కనిపిస్తున్నారు. అది ఎలాంటి చెట్టు అంటే, అది ఎందుకు పనికిరాని చెట్టుగా కాదు, అది ఎప్పుడు ఫలించే చెట్లుగా కనిపిస్తున్నారు, ఎప్పుడు పూత మీద ఉండే చెట్లుగా కనిపిస్తున్నారు. కాలాన్ని బట్టి కాదు, కాలం కాని కాలంలో కూడా కాసే అంజూరపు చెట్టులాగా నాకు కనిపిస్తున్నారు. అంతే కదండి. అంజూరపు చెట్టుని దేవుడు ఎందుకు శపించాడు?
ఇది కాలం కాని కాలం కాదు అని దేవునికి తెలియక శపించాడా? కాలం కాని కాలంలో కూడా కాయలు కాసే లక్షణం అంజరపు చెట్టు కొన్నదని దేవునికి తెలియక శపించాడా? దేవుడు ఏ కాలములోనైనా నీ నుంచి ఫలాలను అడుగుతాడు. దేవుడు ఏ సందర్భంలో నుంచైనా దేవుడు నీ నుంచి ఫలాలను అడుగుతాడు. నువ్వు ఆనందంగా ఉన్న ఫలాలు కావాలి, నువ్వు బాధలో ఉన్న ఫలాలు కావాలి, నీవు మరణ ఛాయల్లో ఉన్నా సరే నీ నుంచి దేవునికి ఏదో ఒక ఫలం కావాలని దేవుని ఆశ. ఆ ఫలాన్ని ఇచ్చే సమయానికి నువ్వు ఫలాన్ని ఇచ్చే దానిగా, ఫలాన్ని ఇచ్చే వాడుగా నువ్వు నిలబడాలి. నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, నా నుంచి నీవు ఏ ఫలాన్ని కోరుకోవాలనుకుంటున్నావు? నా నుంచి ఏ మాటలు విని ఎవరిని మార్చాలనుకుంటున్నావు? నా నుంచి ఎవరిని పట్టుకోవాలనుకుంటున్నావు? నా నుంచి ఎలాంటి ఫలాన్ని నువ్వు ఆశిస్తున్నావో ఆ ఫలాలు నా దగ్గర ఉన్నవి తండ్రి అది దేవుని ఎదుట నిలబడే ఒక చెట్టుగా నిలబడాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు నిలబడ్డావా? ఒక మానుగా, ఒక ఎండిపోయిన చెట్టుగా, ఒక మాడిపోయిన చెట్టుగా, ఫలాలే లేని ఒక చెట్లుగా, ఒక చెట్టు నేలను వేరులైతే బ్రతికున్నాయి తప్ప చెట్టులో ఆకులు ఎక్కడ ఉన్నాయి? చెట్టులో కాయలు ఎక్కడ ఉన్నాయి? ఆ చెట్టులో పువ్వులు ఎక్కడ ఉన్నాయి? అసలు నేను ఒక చెట్టునని, నేను ఫలించడానికి సిద్ధంగా ఉండగలే ఒక వృక్షమునని దేవుడు నన్ను ఒక వృక్షంగా చూడాలనుకుంటున్నాడని ఈ లోకానికి తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? ఈ గ్రామంలో ఉన్న వారికి తెలుసా? ఈ గ్రామంలో సేవ చేస్తున్న సేవలకు ఎవరికైనా తెలుసా? నేను ఒక చెట్టునని, నేను ఒక వృక్షమునని, నేను ఒక విత్తనాన్నని, నేను చెట్టు నుంచి కాసే ఒక ఫలాన్ని దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని ఎవరికైనా తెలుసా? తెలియదు ప్రియమైన వాళ్ళ, తెలియదు. ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్తలోకి వెళ్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చిరి అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు తన సువార్త ప్రయాణంలో ఒక గ్రామానికి వచ్చాడు. ఆయన శిష్యులతో మాట్లాడుకుంటూ, శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ, వీటన్నిటిని ఆయన మాట్లాడుకుంటూ ఒక గ్రామానికి వచ్చాడు. ఆయన రాకడను గమనించిన ఆ గ్రామపు ప్రజలు ఏం చేశారంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎవరిని? గుడ్డివాణ్ణి తీసుకొచ్చారు. చూడండి, అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వారిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి అంటున్నాడు. చూడండి, ఆ గ్రామంలో ప్రజలందరూ యేసుక్రీస్తు రాకను గమనించి యేసుక్రీస్తు దగ్గరికి ఒక గుడ్డివాణ్ణి తీసుకురావాలని ఆయన కోరుకున్నారు. వాళ్ళందరూ కోరుకోవడం ఆ గ్రామస్తులందరూ క్రీస్తు రాగానే ఆ గుడ్డివాణ్ణి తీసుకొచ్చి యేసుక్రీస్తు ముందు నిలబెట్టారు. మీకు అర్థమైందండి? గుడ్డివాడిని తీసుకురావడానికి ఆ గ్రామస్తులు అందరూ ఎందుకు రావాలి? ఆ గుడ్డివాడిని రావచ్చు కదా. మీకు అర్థమైందండి? నేను ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఆ గుడ్డివాడిని అందరినీ, గుడ్డివాడు ఒక్కడిని తీసుకురావడానికి ఊరంతా కదిలి యేసుక్రీస్తు ముందు నిలబెట్టింది కదా. అసలు ఆ గుడ్డివాడే యేసుక్రీస్తు ఎందుకు రావాలి కదా అని నేను మిమ్మల్ని ప్రశ్నించాను అనుకోండి, దీనికి సమాధానం ఏం చెప్తారు? లేదు, ఆ గుడ్డివాడిని అడిగాను అనుకోండి, యేసుక్రీస్తు నీవు ఒక్కడే నా దగ్గరికి రావచ్చు కదా, వీళ్ళంతా నిన్నెందుకు తీసుకొచ్చారని అడిగాడు అనుకోండి, ఏం సమాధానం చెప్తాడు ఆయన? మీరు చెప్పండి, ఏం సమాధానం చెప్తాడు? నేను గుడ్డివాడిని కదండి. అంతే కదా, నేను గుడ్డివాడిని కదండి అయ్యా, అందుకే నాకు దారి తెలియదు, నాకు త్రోవ తెలియదు, నేను ఏ కుంటలో పడిపోతానో నాకు తెలియదు, నాకు రావాలని ఆశ కలిగి ఉన్నా నేను ఎంతకి రాలేకపోతున్నాను అన్నాడు. ఓకే, రైట్, మంచి సమాధానం చెప్పింది సహోదరు. ఇప్పుడు నేను మరో ప్రశ్న అడుగుతాను. ఆనాడు గుడ్డివాడు కాబట్టి యేసుక్రీస్తు ఎంతకి రాలేకపోయాడు. మరి నువ్వు క్రీస్తు ఎంతకు రాకపోవడానికి కారణం ఏముంది? అప్పుడు క్రీస్తు నిన్నే అడుగుతున్నాడు. నాయన, వాడు గుడ్డివాడు కాబట్టి నేను గుడ్డివాడు అని సమాధానం చెప్పాడు. మరి నీకు కళ్ళు ఉన్నాయి కదా, నీకు కళ్ళుండి కూడా నువ్వు గుడ్డివాడిగా మారిపోయావా? నువ్వు కళ్ళుండి కూడా నువ్వు క్రీస్తు యొద్దకు రాలేకపోయావా? నీకు కళ్ళు నుండి కూడా నువ్వు బైబిల్ చదవలేకపోయావా? నువ్వేమని చెప్తావు? ఏ సమాధానం చెప్తావు? చూడు, యేసుక్రీస్తు నిన్ను నిలవబెట్టి నువ్వు నా యొద్దకు ఎందుకు రాలేదు అని అడిగితే, నేను నీ యొద్దకు రావడమే అవిటివాడినయ్యా, నా కాళ్ళు లేవు నీకు తెలియదా అని అడుగుతావా? సమాధానం చెప్తావా? లేదంటే నాకు నోరు లేదండి, నేను మాట్లాడలేనండి అని చెప్తావా? నీకు మాట ఇచ్చాడు కదా, నీకు నోటినిచ్చాడు కదా. దేవుని వాక్యాన్ని మాట్లాడటానికి నోరునిచ్చిన ఆ సంగతి తెలిసి నీవు ఆ వాక్యాన్ని కూడా మాట్లాడటం లేదంటే ఏ సమాధానం చెబుదాం అనుకుంటున్నావు యేసుక్రీస్తుకి? నేను మోగవాడినండి, నేను గుడ్డివాడినండి, నేను చెవిటివాడినండి, నేను కళ్ళు కనిపించవండి, నాకు కాళ్ళు లేవండి, నాకు చేతులు లేవండి, నాకు నడుము సగం విరిగిపోయిందండి, కాళ్ళు చేతులు నాకు పని చేయవండి
అని ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రశ్నిస్తే? ప్రియులారా, వాడు గుడ్డివాడు కాబట్టి నేను గుడ్డివాడు అని చెబుతున్నాడు. మరి నువ్వు గుడ్డివాడివేనా? వాడు అవిటివాడు కాబట్టి నేను అవిటివాడిని అని చెబుతున్నాడు. నువ్వు అవిటివాడివా? వాడు చెవిటివాడు కాబట్టి నేను చెవిటివాడు అని చెబుతున్నాడు. నువ్వు చెవిటివాడివా? దేవుడు నిన్ను అడుగుతాడు ఈరోజు. దానికి సమాధానం చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడేమో చూడండి. ఎంతమంది కన్నులు ఉన్నారండి, ఎంతమందికి చెవులు ఉన్నాయండి, ఎంతమందికి నోరుందండి, ఎంతమందికి కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేసి వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారంటే దేవుడు దాన్నే అడుగుతున్నాడు. నువ్వు గుంటివాడివి కాదు, నువ్వు గుడ్డివాడివి కాదు, నువ్వు చెవిటివాడివి కాదు, నువ్వు మూగవాడివి కాదు, నీకు సరిగా బ్రెయిన్ పనిచేయకపోవడం లేదు, కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నాయి, నీ నడుము వంగుతుంది, నీ శరీరం వంగుతుంది, ఇవన్నీ నీకు ఇచ్చినా సరే నువ్వు నా యొద్దకు రాకపోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. మనకి ఏదైనా సమాధానం ఉందా? ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఏదైనా సమాధానం దాచిపెట్టుకున్నారేమో, ఒకవేళ ప్రభువుకి చెప్పే సమాధానం ఏదైనా ఉన్నదేమో, ఈ రాత్రి ఆలోచించుకోండి. ఈ రాత్రి ఆలోచించుకోండి, ఈ క్షణం ఆలోచించండి. ఆ గుడ్డివాడిని అడిగితే నాకు ఒక సమాధానం ఉంది, నేను గుడ్డివాడిని కాబట్టి రాలేకపోయాను, ఇదిగో నలుగురు సహాయం నేను తీసుకొచ్చున్నాను. ఈ నలుగురు కూడా చాలా గొప్పవాళ్ళు అంటారు. ఎందుకో చెప్పమంటారా? మా గ్రామం మొత్తానికి ఎవరు లోపం కలిగి లేరు, ఎవరిలోనూ ఎటువంటి లోపం లేదు. వీడిలో లోపం కలిగి ఉన్నాడు, వీడి మీద జాలి కలిగి ఉన్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ఈ గ్రామానికి వస్తున్నాడన్న సంగతి వారికి గమనించుకున్నారు. యేసుక్రీస్తు ఈ గ్రామానికి రాగానే మొట్టమొదట చేయవలసిన కార్యక్రమం అంటే లోపంతో ఉన్న ఈ గుడ్డివాడికి చూపునిచ్చే కార్యక్రమం యేసుక్రీస్తు యుద్ధం నిలబెట్టాలి. నిలబెడితే యేసుక్రీస్తు ఎలాగైనా కరుణిస్తాడు, యేసుక్రీస్తుకి చూపునిస్తాడు అని వాళ్ళు నమ్మారు. అంతే కదండి. ఈ రోజు ఒక మనిషిలో ఒక లోపం కలిగి ఉన్నదన్న సంగతి మనం తెలిసి కూడా మన గ్రామంలో ఎంతమంది లోపం కలిగి లేరు? గ్రామం అంతా కలిసి ఒక గుడ్డివాడిని యేసుక్రీస్తు యొక్క నిలబెట్టింది. వీడి గుడ్డివాడి వీడికి సహాయం దయచే తండ్రి అని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. మరి మన గ్రామంలో తాగుబోళ్ళు కూడా ఉన్నారు, మన గ్రామంలో తిరిగిపోతోళ్ళు ఉన్నారు, మన గ్రామంలో వ్యభిచారులు ఉన్నారు, మన సంఘంలోనూ కూడా ఉండొచ్చు. ఇలాంటి వారందరినీ క్రీస్తు ఎదుట నిలబడితే క్రీస్తు వీరిని స్వస్థపరుస్తాడన్న సంగతి మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు ఒక తాగుబోతుని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టలేకపోయామా? ఎందుకు ఒక తిరిగిపోతుని తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలబెట్టలేకపోయాం? ఈ గ్రామం అంతా అలాగే ఉందా? ఈ గ్రామం అంతటిని క్రీస్తు ఎదుట నిలబెట్టండి, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ స్వస్థపరుస్తాడు. నీకన్నా గొప్ప సేవ చేసేవాడు వాడే మారిపోతాడు. నీకన్నా ఉన్నతంగా మాట్లాడేవాడే, నీకన్నా గొప్పగా బైబిల్ చదివేవాడు వాడే అవుతాడు. ఎందుకంటే వాడికి అప్పటి వరకు నోరుందన్న సంగతి వాడికి తెలియదు, నా కళ్ళు కనిపిస్తాయన్న సంగతి వాడికి తెలియదు, నా చెవులు దేవుని వాక్యాన్ని వింటాయన్న సంగతి వాడికి తెలియదు. మనం ఒక్కసారి క్రీస్తు ఎదురు నిలబెడితే, క్రీస్తు వాడిని స్వస్థపరిస్తే, క్రీస్తు వాడిని బాగు చేస్తే, వాడి చెవులు ఎంత అద్భుతంగా వాడతాడు దేవుని వాక్యానికి, వాడి కన్నులు ఎంత అద్భుతంగా చదువుతాయి దేవుని వాక్యాన్ని, వాడి నోరు ఎంత చక్కని మాటలు మాట్లాడతాదో దేవుని వాక్యం నిమిత్తం, వాడి కాళ్ళు వాడి చేతులు దేవుని పని నేర్తో ఎంత ఉన్నతంగా పరిగెడతాయేమో, వాడిలో ఏమి దాగి ఉన్నదో, వాడిలో ఏ లోపం ఉన్నదో, వాడి లోపాన్ని గుర్తించి ఆ లోపం గలవాడిని క్రీస్తు ఎదురు నిలబెట్టే గొప్ప మనసు మనకు ఉండాలండి. మొట్టమొదట ఆ మనసే లేకపోతే ఎవడు దేవుణ్ణి నమ్ముతాడు? ఎవడు క్రీస్తు దగ్గరికి వస్తాడు? ఎవడు క్రీస్తు దగ్గరికి వచ్చి వాడిలో ఉన్న లోపాలను తొలగించుకొని క్రీస్తు ఎదుట పరిపూర్ణంగా మారే ప్రయత్నాన్ని ఎవరు చేస్తారు చెప్పండి? ఒక ధనవంతుడు క్రీస్తు ఎదుటకు వచ్చాడండి. నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. ఏం చేయాలి? ఇదిగో దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి చాలా ఉన్నతంగా నమ్మాలి, ఆయన్ని గొప్ప కార్యక్రమాలు చేయాలి, ఇదిగో బలి అర్పణ చేయాలి, దశంభాగం ఇవ్వాలి, వీటన్నిటి 10 ఆజ్ఞల కోసం అని చెప్పాడు. 10 ఆజ్ఞల కోసం చెప్పాడు. నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను ఆచరిస్తున్నాను కదా అన్నాడు. అయితే పరిపూర్ణుడు కావాలనుకున్నావు కాబట్టి నేను మాట చెప్తాను, నీకు కలిగినది విడిచిపెట్టు, నన్ను వెంటాడు అన్నాడు. నీకు కలిగినది ఏదైతే ఉన్నదో, లోపల నువ్వు దేన్నైతే పట్టుకుని ఉన్నావో, నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టు, నువ్వు నన్ను పట్టుకో, నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. వాడు ఆ మాటకి వాడు ఏమైపోయాడు? వ్యసనపడి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. వాడు వ్యసనపడిపోయాడు, వాడు బాధపడిపోయాడు, వాడు చిరాకు పడిపోయాడు. క్రీస్తు ముందు ఒక్క మాటతో చిరపడిపోయాడు. వాడుకున్న లోపం కూడా ఒకటే. ఒక్క లోపాన్ని తొలగించుకోవడానికి మనిషికి ఆశ ఉండదండి. ఎన్ని లోపాలు కలిగి ఉన్నారు ఈరోజు మనుషులు. ప్రియులారా, మీరు గమనించండి. నా చిన్ననాడు కొంతమందిని నేను గమనించేవాడిని. కొంతమంది ఉండేవారండి, వాడు మందు మాత్రమే తాగేవాడు. కొంతమంది ఉండేవాడండి, వాడు దొంగతనం మాత్రమే చేసేవాడు. కొంతమంది ఉండేవాడండి, వాడు సిగరెట్, చుట్ట, వీడి అది కాల్చేవాడు. అంటే ఒక్కొక్క లక్షణం ఒక మనిషిలోనే ఉండేది. కానీ ఈరోజు మనుషులను చూడండి, అన్ని లక్షణాలు క్రోడీకరించుకుని ఒకళ్ళనే ఉంటున్నాయి.
వాడే తిరిగిపోతు, వాడే తాగుపోతు, వాడే దొంగ, వాడే వ్యభిచారి, వాడే దరిద్రుడు, అన్నీ ఆడికే ఉన్నాయి. ఎవరికి ఉన్నాయండి? ఈ జనరేషన్ చూడండి, ఈ కాలంలో చూడండి, ప్రతి ఒక్కడు అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. అన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క లక్షణాన్ని మనం ఏరుకోవచ్చు. ఒక సూపర్ మార్కెట్ లాగా ఉన్నారనమాట ఈరోజు మనుషులు. ఒకప్పుడు సూపర్ మార్కెట్లు గట్రా లేవు కదండి. కూరగాయలు కొనాలంటే ఒక చోటకి వెళ్ళాలి, మాంసం కొనాలంటే ఒక చోటకి వెళ్ళాలి, దుంపలు కొనాలంటే ఒక చోటకి వెళ్ళాలి, ఉల్లిపాయలు కొనాలంటే ఒక చోటకి వెళ్ళాలి, బంగారం కొనాలంటే ఒక చోటకి వెళ్ళాలి. ఇలా వేరు వేరు స్థానాలు, వేరు వేరు చోట్లకి, వేరు వేరు పరిస్థితులకు వెళ్ళవలసిన ప్రయాణం అనేది ఒకే ఒక చోటకు వచ్చి ఒక సూపర్ మార్కెట్ అని వచ్చింది చూడండి, ఒక రిలయన్స్ మార్కెట్, ఒక డిమార్ట్, ఇవన్నీ మనకి ఎందుకు వచ్చేసాయి? షాపింగ్ మాల్స్ ఎందుకు వచ్చేసాయి? అన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడే కూరగాయలు ఉన్నాయి, అక్కడే బంగారం ఉంది, అక్కడే బట్టలు ఉన్నాయి, అక్కడే చికెన్ ఉంది, అక్కడే బిర్యానీ ఉంది, అక్కడే సినిమా హాల్ ఉంది, అన్ని ఒక చోటకు వచ్చేసాయి. ఇప్పుడు అదే లక్షణం మన దగ్గరికి ఎలా వచ్చింది చెప్పాడు? వాడే సిగరెట్ కాలుస్తాడు, వాడే దొంగతనం చేస్తాడు, వాడే వ్యభిచారం చేస్తాడు, వాడే నరహత్య చేస్తాడు, వాడే ఎన్నో భయంకరమైన కార్యక్రమాలు చేస్తాడు. వీళ్ళు గుడ్డివారి కాదు, వీళ్ళు గుడ్డివారి కాదు. వారి కన్నులు వాడికి కనిపిస్తున్నాయి, కన్నులు వాడికి కనిపిస్తున్నాయి. మీ దేహం పాడవకుండా ఉండాలంటే మీ కన్నులు చెడిపోకుండా ఉండాలన్నాడు. ఏమన్నాడంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడులు అవుతుంది అన్నాడు. నీ కన్ను చెడిపోయిందంటే దేహం అంతా చెడిపోతుందని ఎలా చెప్పారండి ఆయన? కన్నుకి దేహానికి సంబంధం ఏముంది? కన్నుకి దేహానికి సంబంధం ఏముంది? మీకు ఎలా చెప్తే అర్థం కాదు. నేను మాట చెప్తాను. ఈనాడు యవనస్తులు కానీ, ఈనాడు మనుషులు కానీ ఎక్కువగా వ్యభిచార కార్యక్రమాలు, ఎక్కువగా కామ వికారయుక్తమైన క్రియలు మనుషుల్లో బాగా చూస్తున్నాం చూడండి. ఒక స్త్రీని నరహత్య చేశారని, ఒక స్త్రీని వ్యభిచారం చేశారని, ఒక స్త్రీని వ్యభిచరించారని, ఒక స్త్రీని మానభంగం చేశారని, పసిపిల్లలను సైతం పాడు చేసే దుర్మార్గులు ఉన్నారని మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో చెప్పమంటారా? వాడు మొట్టమొదట వాడి కన్నుతో నిబంధన చేసుకున్నాడు. వాడి కన్ను పాడైంది. ముందు ఎక్కడ పాడైంది? వాడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ బట్టి వాడి కన్ను పాడైంది. వాడి కళ్ళ ముందున్న సిస్టమ్ను బట్టి వాడి కన్ను పాడైంది. అసలు మొట్టమొదటి వాడి కన్ను పాడైంది. ఆ కన్ను నాశనం అయిన తర్వాత వాడి దేహం నాశనం అయింది. వాడి దేహం నాశనం అయింది. వాడి దేహం నాశనం అవ్వడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, మొట్టమొదటి అడుగు ఏమిటంటే వాడి కన్ను పాడైంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడినదిగా ఉంటుంది, చెడిపోతావు నీవు అన్నాడు. ఈ కంటిలో అంత ఉందన్నమాట, అంత ఉంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు మనం ఒక చీకటి గదిలో పెట్టాం అనుకోండి, మనం ఎక్కువసేపు ఉండలేము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన చేసిన అద్భుత కార్యంలో చీకటి కూడా ఒకటి. 3 దినాల పాటు 4 దినాల పాటు ఆ చీకటి వాళ్ళు ఎదుర్కొనలేక, చీకటిలో ఏం చేయాలో తెలియక, కాళ్ళు చేతులు ఒక చోట కట్టుకుని ఎటు కదలలేక అలా ఉండిపోయినట్టు. చీకటి ప్రపంచం అంటే అంత భయంకరమండి. 10 నిమిషాల పాటు మన కన్నులు చూడకుండా ఉండలేమండి. అలాంటి ఒక గుడ్డివాడిని ఆ ఊరంతా క్రీస్తు ఎద్దుకు తీసుకొచ్చింది. 22వ వచనం, మార్కు సువార్త 8:22వ వచనం. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు గుడ్డివాడిని తోడుకుని వచ్చి వాడు ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన గుడ్డివాడిని చెయ్యి పట్టుకుని ఊరు వెలుపలకు తోడుకుని పోయి అన్నాడు. ఆ గుడ్డివాడిని చెయ్యి పట్టుకున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. మీరు స్వస్థత కలగాలని కోరుకున్నారు, మీరు వేడుకున్నట్టు నాకు నచ్చింది. ప్రభువుని ఎలా వేడుకోవాలండి? మనం ప్రభువుని ఎలాగే వేడుకోవాలి. తండ్రి, నా భర్త స్వస్థత లేకుండా ఉన్నాడు. తండ్రి, నా భార్య స్వస్థత లేకుండా ఉన్నాడు. మిమ్మల్ని నమ్మటం ఆయనకి తెలియదు, మీకోసం బ్రతకటం ఆయనకి తెలియదు, మీ పట్ల విశ్వాసం కలిగి ఉండటం ఆమెకి తెలియదు. ఆమెకి జ్ఞానాన్ని నేర్పించుతాను. ఆమె గుడ్డువానిగా ఉంది, ఆమె చెవిటివానిగా ఉంది, ఆమె మోగవానిగా ఉంది, ఆమెకు కాళ్ళు లేవు, నడవటం లేదు. ఎవరు వాక్యానికి వెళదామంటే ఇంట్లోంచి కదలటం లేదు. అంటే రెస్టారెంట్కి వెళ్దామంటే కదలకుండా ఉంటుందండి భార్య. తడమని వేస్తుంది బట్టలు. ఎంత ఫాస్ట్గా వేస్తారంటే, అసలు ఏంటి స్త్రీలు ఎంత ఫాస్ట్గా రెడీ అవుతారనేది మనకు అప్పుడే తెలుస్తుంది. షాపింగ్కి వెళ్తామండి, లేదంటే మరో చోటకి వెళ్దాం, ఏదైనా బీచ్కి వెళ్దామండి అని మీరు చెప్పి చూడండి, మీ భార్యతో కానీ మీ భర్తతో కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రెడీ అయిపోతారు. రా వెళ్ళిపోదాం అంటాడు. అండ్ వాక్యం చెప్పడానికి వెళ్దాం, వాక్యం వినడానికి వెళ్దాం, వాక్య ప్రకారం బ్రతకడానికి వెళ్దాం. మీరు పిలిచి చూడండి, నా కాళ్ళు విడిగిపోయి నాకు నీరసంగా ఉంది, నేను రాలేను. నువ్వు వెళ్ళు అందరూ వెళ్ళిపోతారంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఒకళ్ళు వెళ్తే సరిపోదేంటి? అదే కదండి. లేదంటే నేను రాను, మీరు వెళ్ళిపోండి బీచ్కి, నాకు అవసరం లేదు అంటారా? లేదా నేను రానండి, నేను షాపింగ్కి నేను రాను, మీరు వెళ్ళి ఏదో కొనుక్కొని తెచ్చేసుకోండి, మీరే రెస్టారెంట్కి వెళ్ళి మీరే బిర్యానీ కొనుక్కొని తినేసారండి అంటారా? ఏమంటారు? చెడు కార్యక్రమాల నిమిత్తం పరుగులు తీస్తారు తప్ప దేవుని వాక్యానికి తీద్దామంటే కాళ్ళు కదలవు.
ఆ కాళ్ళు కదలవు, ఆ చేతులు కదలవు, ఆ కన్నులు కదలవు, ఆ నోరు మాట్లాడదు, ఆ చెవి వినదు. మరి ఎందుకు ఇచ్చినట్టు దేవుడు నిన్ను పరిపూర్ణమైన ఒక శరీరంగా, పరిపూర్ణమైన అవయవాలన్నీ దేవుడు నీకు ఎందుకు ఇచ్చినట్టు? నిన్ను గుడ్డివాడిగా చేయాలని అనుకోలేదు ఆయన. నిన్ను గుడ్డివాడిగా చేయాలని అనుకోలేదు ఆయన. అసలు గుడ్డివాడి నుంచి కూడా దేవుడు ఫలాలను ఆశిస్తున్నాడు సుమా, అది గమనించండి ముందు. కుంటివాడి నుంచి కూడా దేవుడు ఫలాలు తీసుకోవాలనుకుంటున్నాడు. అవిటివాడు ఎవడైతే ఉన్నాడో వాడి నుంచి వాడికి తగిన ఫలంను కూడా తీసుకోవాలనుకున్నాడు. ఒకడికి 10 తలాంతులు ఎందుకు ఇచ్చాడు? ఒకడికి 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడు? ఒకడికి ఒకటే ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే వాడికి లాభం ఉంది. వాడు ఒకటి సంపాదిస్తే చాలు వాడి జీవితం మొత్తానికి. వాడికి శరీరంలో ఏదో ఒక లాభం ఉంది, వాడి జీవితంలో ఏదో ఒక లాభం కలిగి ఉన్నాడు కాబట్టి వీడు ఒకటి సరిపోతుంది. వీడు పరిపూర్ణంగా ఉన్నాడు కాబట్టి వీడికి 10 తలాంతులు ఇచ్చాను అన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఎవరు మీరు ఎప్పుడైనా ఆ వాక్యం చదవడం గమనించారు? అసలు వీడికి 10 ఇచ్చి, 5 ఇచ్చి, 2 ఇచ్చి, 3 ఇచ్చి, ఒకటి ఎందుకు ఇచ్చాడు? వీడికి ఎందుకు ఒకటి ఇచ్చాడంటే ఆడు ఒకటి సాధించే చాలు. 10 ఎందుకు ఇచ్చాడంటే ఆడు 10 సాధించగల శక్తి పుట్టిన వాడు. ఆ సంగతి నాకు తెలుసు, అందుకే నీకు 10 ఇచ్చారు. కానీ 10 అన్నవాడు ఒకటి సాధించడం లేదు, ఒకటి అన్నవాడు 0 కూడా సాధించలేదు. 0 మొత్తం అందరూ 0. ఎవడు ఏది సాధించడం లేదు, ఉన్నంత మిగేస్తున్నారంటే. దేవుడు కలిగినది ఏదో నీకు ఇస్తే ఆ కలిగినది కూడా పాటి పెట్టే గొప్ప మనసు మనకే వచ్చిందండి, ఎవరికి రాలేదండి. అసలు ఒక 10 లక్షల రూపాయలు మనకి ఇచ్చామనుకోండి, 10 లక్షలు మాయం చేస్తామని చేయమండి. 10కి 10 చేస్తాం, 10కి 15 చేస్తాం, దాన్ని వృద్ధి పొందించుకుంటూ వెళ్ళిపోతాం తప్ప దాన్ని వెనక్కి అయితే బయటికి తేము. మళ్ళా వెనక్కి వెళ్ళి 0కి అయితే మనం వెళ్ళం కదండి. డబ్బు ఇస్తే మాత్రం ఎలా దాచిపెట్టాలో తెలుసు, దేవుడు తన ధనాన్ని ఇస్తే మాత్రం ఎలా ఖర్చు పెట్టాలో కూడా మనకు తెలియటం లేదండి. దేవుడు తన వాక్యాన్ని ఒక ధనంగా మనకిస్తే దాన్ని ఎలా వాడాలో కూడా మనకు తెలియటం లేదు. ఆ మనుషులందరూ ఆ మనిషిని తీసుకొచ్చి, అయ్యా ఇతన్ని స్వస్థపరచండి అన్నాడు. యేసుక్రీస్తు అతను చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాడు, ఊరి చివరికి తీసుకెళ్ళాడు. చూడండి, అది చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు నడికట్లను ముట్టుకొని యేసుక్రీస్తుకే తెలియకుండా పట్టుకొని స్వస్థత పొందిన వారు ఆ కాలంలో ఎందరో ఉన్నారు, అంతే కదండి. యేసుక్రీస్తు జన సమూహం మధ్య వెళ్ళిపోతుంటే రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ క్రీస్తుని టచ్ చేస్తే చాలు, అంతే కదండి, ఆన్ ద స్పాట్ లో స్వస్థత జరుగుతుందని నమ్మి క్రీస్తుని దొంగతనంగా పట్టుకుని స్వస్థత పొందుకున్న ఒక స్త్రీని మనం చూడగలం. ఆ స్త్రీ సంగతి మనకు తెలుసు. నాలో నుంచి ప్రభావం ఎవరిలోనికే వెళ్ళింది, ఆమె ఎవరు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, క్రీస్తు అన్నాడు. అయ్యా నేనే అని భయంగా క్రీస్తు మీద నిలబడింది. నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. రేగుడమ్మ, నువ్వు నన్ను ముట్టుకుంటే స్వస్థత పొందుతానన్న ఆ నమ్మకం, ఆ విశ్వాసం చాలా అద్భుతమైనది. కాబట్టి నీవు స్వస్థత పొందు, నువ్వు లోకంలోని కలిసిపోవద్దు, నువ్వు దేవుని పని నిమిత్తం దేవుని కోసం బ్రతుకు అని ఆ స్త్రీని విడిచిపెట్టాడు. మరి ఒకసారి ఆ గుడ్డివాడిని చెయ్యి పట్టుకున్నాడంటే అక్కడే స్వస్థత పొందాలి కదండి. యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుంటేనే స్వస్థత పొందాలి కదండి. క్రీస్తు చెయ్యి ఎందుకు పట్టుకుంటాడు చెప్పమంటారా? ఈ లోకం నుంచి నిన్ను బయటకు తీసుకెళ్ళాలి. ఆ ఊరి గౌరీ యొద్దకు ఊరి చివరికి వాడిని తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఈ లోకం అనే పాపంలో నువ్వు అడుగు వేయడానికి వీల్లేదు, ఆ పాపంలో ఉండిపోవడానికి వీల్లేదు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్లి స్వస్థపరుస్తాను తెలుసా? పరిశుద్ధుల సంఘంలోనికి తీసుకువెళ్ళి స్వస్థపరుస్తాను, పరిశుద్ధులైన వారి యొద్దకు తీసుకెళ్లి స్వస్థపరుస్తాను, పరిశుద్ధ ప్రపంచంలోనికి తీసుకెళ్లి నిన్ను స్వస్థపరుస్తాను. ఇదిగో తీసుకెళ్తున్నాడు చూడండి. ఆయన 23వ వచనం, ఆయన గుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులు ఉంచాను. తీసుకెళ్ళాడు, గ్రామం వేరు చివరికి తీసుకెళ్ళాడు. ఈ మార్గం మధ్యలో నేను స్వస్థత పొందొచ్చు, ఎందుకు పొందలేదు? యేసుక్రీస్తు అలా పొందాలనుకోండి, మనకేదో పాఠాన్ని చెప్పాలనుకున్నాను. నీలో ఒక లోపం కలిగి ఉన్నావా? ఆ లోపం నీలో నుంచి పోవాలనే ఆశ నీకన్నా ముందు నీ చుట్టుపక్కల వాళ్ళు కలిగి ఉండాలి. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరండి? మనమే. మన మధ్యలో ఎవడు లోపం కలిగి ఉన్నాడో వాడిని దేవుని ఎదుట నిలబెట్టాలన్న ఆశ ముందు మనకుండాలి. వాడికి తెలియదు, ఈ లోపంతో నేను దేవుని ఎదుటికి వెళ్ళలేను అనుకుంటాడు. ఏమనుకుంటాడంటే, తాగుబోతులు ఏమనుకుంటారు, తిరిగిపోతులు ఏమనుకుంటారు, బాప్తిస్మం తీసుకోవయ్యా, దేవుని ఎదుటికి రావయ్యా అని మాట్లాడాలనుకోండి, ఇవన్నీ మానేసి వస్తానండి అంటే ఇప్పుడు తెలియదు కదండి. ఇవన్నీ మానేసి వస్తానండి, ఎప్పుడైతే మానతానో అప్పుడే వస్తానండి, వీటన్నిటితో నేను దేవుని ఎదుటికి రాక నాకే సిగ్గుగా ఉందండి అని మాట్లాడతాను, అంతే కదా. మాట్లాడితే వాడికి తెలియదు అసలు దేవుని యొద్దకు వస్తేనే ఇవన్నీ పోతాయని, ఇవన్నీ పోగొట్టుకుని అయితే నువ్వు రాలేవన్న సంగతి వాడికి తెలియదు. దాన్ని ఎవరు చెప్పాలి? మనమే చెప్పాలి. వీడు లోపం కలిగి ఉన్నాడు, వీడు లోపం కలిగిన వాడిని క్రీస్తు ఎదుట నిలబెడితే క్రీస్తు వీడిని అద్భుతంగా స్వస్థపరుస్తాడు అన్న సంగతి మనకి తెలియాలి. మనకు తెలుసు కాబట్టి వాడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. మరి ఇంటింటికి పాఠాలు, ఇంటింటికి ఈ సభలు, ఇంటింటికి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం? డబ్బులు ఎక్కువైపోయా? లేదంటే మనకి పని పాటు లేక? ఎవడైతే లోపం కలిగి ఆ గ్రామంలో ఆ వీధిలో ఉన్నాడో
వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతావని. మీకు దేవుడు ఒకటే చెప్పాడండి, తీసుకొచ్చి కూర్చోబెట్టమన్నాడంటే అక్కడి నుంచి దేవుడు చూసుకుంటాడు. మీరేదో తీసుకొచ్చి మరి ఏదో గొప్ప గొప్ప జ్ఞానాన్ని మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మొట్టమొదట తీసుకొచ్చి కూర్చోబెట్టండి అంతే. ఆ మనిషిని ఆ స్వస్థపరచని క్రీస్తు ఎదురు తీసుకురండి అంతే. అక్కడి నుంచి క్రీస్తు తీసుకెళ్ళిపోతారు. ఆ చెయ్యి పట్టుకుని ఊరి చివరికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, స్వస్థత కార్యక్రమం జరిపిస్తున్నాడు. చూడండి, 23వ వచనం, ఆ వాడి చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలకు తోడుకుని పోయి వారి కన్నుల మీద ఉమ్ము వేసి వారి మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడగగానే, చూడండి ఏమన్నాడండి, నీకేమైనా కనబడుతుందో ఉమ్ము వేశాడు. ఆ ఉమ్ము కన్నుల మీద రుద్దాడు. ఆయన ఏదో మరేదో కార్యక్రమం చేశాడు. ఏదో ఒక వైద్యులు లాంటిది చేశాడు. చేసిన తర్వాత యేసుక్రీస్తు అడుగుతాడు, నీకేమైనా కనబడుచున్నదా అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడండి ఆయన? వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. ఏం పెట్టామండి? పాఠం ఏంటండి? మన పాఠం ఏంటండి? చెట్లు వలె. అదండి, ఎందుకు పాఠం పెట్టామంటే ఇందుకే. ఇదిగో చూడండి, మనుషులు నాకు కనబడుచున్నారు. 24వ వచనం, వారు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడిచినట్లుగా నాకు కనబడుచున్నారని అన్నాడు. చూడండి, మనుషులు ఎలా కనబడుతున్నారంటే ఇప్పుడు వాడికి చెట్ల వలె నడిచినట్లుగా కనబడుతున్నారంటే, మనుషులు నాకు కనబడుతున్నారని గుడ్డివాడు ఎలా చెప్పాడండి? అంటే ఇప్పటి వరకు వీళ్ళు మనుషులని, వీళ్ళు చెట్లని, వీళ్ళు ఏదో మరేదో అని వాడు ఎలా చెప్పాడండి? వాడు ఎలా చెప్పాడు చెప్పండి? వాడికి తడిమి తట్టుకునే జ్ఞానం వాడికి ఉంది. ఇది పట్టుకుంటే చెట్టు అని, ఇది పట్టుకుంటే మనిషి అని వాడికి తెలుసు. తడిమి అయితే మాత్రం చెప్పగలడు తప్ప చూసి ఎలా చెప్పగలడు? వాడు చూశాడు, వాడికి కలిగినది ఏదో దేహం అంటే ఎలా ఉంటుందన్నమాట. వీళ్ళు మనుషులు అన్నమాట. ఓకే, నేను మనిషిని కదా, నన్ను ముందు తాను చూసుకున్నాడు, తర్వాత వాడిని చూశాడు. వాళ్ళు ఎలా కనబడుతున్నారంటే చెట్ల వలె మనుషులు నడిచినట్లుగా నాకు కనబడుతున్నారు అన్నట్టు. అంటే యేసుక్రీస్తుకి అర్థమైంది వీడికి సరిగా స్వస్థత కలగలేదని. యేసుక్రీస్తు కూడా వీడికి సరిగా స్వస్థత కలిగించలేదు, సగం చేశాడు. వీడికి కూడా సగమే కనబడుతుంది. మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు, మనుషులు మనుషులుగా కనబడటం లేదు, చెట్లుగా కనబడటం మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు. అంటే దేవుడు మనుషులు చెట్ల వలె చూడాలనుకున్నప్పుడు, ఈ మనిషి కూడా మనుషులను చెట్లులాగా చూడటం యేసుక్రీస్తుకి చాలా బాగుంది అనిపించింది. అంతే కదండి? అదే అనుకున్నారా? లేదండి, యేసుక్రీస్తు చెట్టులాగా చూడాలనుకోలేదు, మనుషుల్ని మనిషిలాగే చూడాలనుకున్నాడు. సగం భక్తి అండి మనం, అంతే కదండి? మనం సగం భక్తి, మన పనులన్నీ ఎలా ఉంటాయి అనుకున్నాం, సగం పడుకుంటాం. ఎందుకు వీడికి సగమే కనిపించింది, సగం కనపడలేదు? ఎందుకు సగం కనపడలేదంటే యేసుక్రీస్తు చెయ్యి పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుంటున్నప్పుడు వీడు దేన్ని పట్టుకోవాలి? ఆయన కూడా క్రీస్తు చెయ్యిని పట్టుకోవాలి. సగం క్రీస్తు చెయ్యిని పట్టుకుంటాం, సగం లోకం చెయ్యిని పట్టుకుంటాం. మన అందరికన్నా భక్తి అదే కదండి. మన అందరికన్నా భక్తి ఏంటంటే సగం క్రీస్తు చెయ్యిని పట్టుకుంటావు, సగం లోకం చెయ్యిని పట్టుకుంటావు. ఎప్పుడైతే లోకపు చేతిని నువ్వు పట్టుకున్నావో క్రీస్తు నిన్ను వదిలేస్తాను. ఎప్పుడైతే దేవుని చేతితో పాటుగా లోకాన్ని చేయి కూడా అందించుకున్నావో దేవుడు నిన్ను విడనాడుతాడు. ఒకనాడు సంసోన్ ఏమనుకున్నాడండి? ఎప్పటి వలే ఎరగదీస్తాను, వీళ్ళందరి సంగతి ఏమో తీర్చేస్తాను. దేవుడు అతన్ని ఎడబాసిన సంగతి అతనికి తెలియలేదు. ఎప్పటి వల్ల విరజిమ్ముకుని వీళ్ళందరి సంగతి తేల్చేద్దాం, వీళ్ళందరినీ చంపేద్దామని బలంతో ముందుకు వెళ్ళాడు. బలం కనపడతలేదు. దెబ్బ కొడుతున్నాడు కానీ ఆ మనిషి చనిపోవడం లేదు, దెబ్బ తగులుతుంది కానీ ఆ మనిషికి పెద్దగా భారం అనిపించడం లేదు. ఏంటి, నా బలం ఏమైపోయింది, నా తెలివి ఏమైపోయింది, నా జ్ఞానం ఏమైపోయింది, నా బ్రతకటి ఎలాగైపోయింది? ఇలాగైపోయినట్టు మీరు అనుకుంటున్నారు కదండి. ఒకప్పుడు నేను దేవుని వాక్యాన్ని చదవడంలో భలే చదివేవాడిని నేను. ఒకప్పుడు దేవుని కార్యక్రమాలు చేసేటప్పుడు సూపర్ భలే చేసేవాడిని నేను. దేవుని కార్యక్రమాల విషయంలో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేసేదాన్ని నేను ఎంతో వంట వండేవాడిని, గిన్నెలు కడిగేవాడిని, సెక్యూరిటీ చేసేవాడిని, ఎన్ని ఊర్లు గ్రామాలు ప్రపంచాలు పరిగెట్టేవాడిని, వేరే ఊర్ల ప్రకారం ఆటోల మీద వెళ్ళేవాడిని, సైకిల్ మీద కాలేజీకి వెళ్ళేవాడిని, సైకిల్ మీద సామపడ చర్చికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది? ఇదంతా ఎందుకు చేయడం లేదంటే నువ్వు క్రీస్తు చేతితో పాటుగా దేన్ని పట్టుకున్నావు చెప్పమంటావా? లోకాన్ని కూడా పట్టుకున్నావు. అందుకే నీకు సగం కనబడుతుంది. నీ భక్తి సగం ఎందుకు అయిపోయిందంటే సగం పనులు ఎందుకు చేస్తున్నావు అంటే ఎందుకు ఈ కార్యక్రమాల్లో ఉత్తీర్ణంగా మనం చెయ్యలేకపోతున్నాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవైపు క్రీస్తుని చేపట్టుకుని నిన్ను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు, నువ్వు క్రీస్తు చేతితో పాటుగా లోకాన్ని కూడా లాక్కు రావాలనుకుంటున్నావు. విడిచిపెట్టాలి.
ఈ లోకం అనే దాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకం అనేది ఒక నటన, ఈ లోకం అనేది ఒక నాశనం, లోకం అనేది నిన్ను పాడు చేసేది. కాబట్టి నువ్వేం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టి క్రీస్తు చేతిని పట్టుకోవాలి. హనోకు 300 సంవత్సరాలు, 365 సంవత్సరముల కాలం ఎందుకు దేవుని చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయాడు? దేవుడు అతనితో నడిచెను, అతడు దేవునితో నడిచెను. ఎందుకు నడిచాడండి? దేవుడు చెయ్యి పట్టుకున్నాడంటే 300 సంవత్సరాలు కాదు, 3000 సంవత్సరాలన్నా నడిచేయచ్చు. నువ్వు దేవుని చెయ్యి పట్టుకుంటే మాత్రం సుమా, నువ్వు దేవుని చేతితో పాటుగా మరేదో పట్టుకున్నావు అనుకో, ఈ లోకాన్ని పట్టుకున్నావు అనుకో, నీకు తెలియకుండా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నీకు తెలియకుండా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ఇదిగో చూడండి, నిన్న వచ్చిన 24వ వచనం, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వాడు చెట్ల వలె నుండి నడిచినట్లుగా నాకు కనబడుచున్నది అని చెప్పేసి మాట్లాడుతాం. చూడండి, వాడు చెట్ల వలె ఉండి మనుషులు నాకు కనబడుచున్నారు అన్నాడు. చూడండి, మనుషులకు అర్థం కానిది ఏంటంటే మనం చేస్తున్నది తప్పు, మనం చేస్తున్నది పాపము, మనం చేస్తున్నది వ్యభిచారము, మనం చేస్తున్నది దొంగతనము, మనం చేస్తున్నది దేవునికి కాని పని అన్న సంగతి మనకు తెలియకుండానే చేస్తాం. మనకు తెలియదు, మనం తెలియదు. అది మనం ఎలా అనుకుంటామంటే మనం చేస్తున్నది సరి అయిన పని అనుకుంటాం, అంతే కదా. మనం చేస్తున్నది సరి అయిన పని. ఒకనాడు స్టువర్టపురం దొంగలు ఉండేవారండి. స్టువర్టపురం అంతా దొంగలే ఉండేవారండి. ఈ స్టువర్టపురం దొంగలు అందరూ ప్రతిరోజు దొంగతనానికి వెళ్తా వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరికి వచ్చేవారండి. అయ్యగారు వాళ్ళందరినీ ఏమని బాధించేవాడు చెప్పమాట, ఈ దొంగలు ఎవరికి దొరికిపోకూడదు తండ్రి, ఈ దొంగలు ఎవరు ఎటువంటి పోలీసులకు కానీ దొంగలకు కానీ ఎటువంటి గాయాలు రాకుండా మరలా తిరిగి క్షేమంగా నా యొద్దకు తీసుకురా తండ్రి. ఎందుకు అనుకుంటున్నావు? అందులో సగం వాడికి ఇస్తారు, అందులో సగం భాగం వాడికి, దశంభాగం వాడికి ఉంది. దొంగతనంలో దశంభాగం ఇవ్వడం కోసం ఎందుకు వెళ్ళారో, ఒకవేళ పొరపాటు దొరికేసిన తర్వాత ఆ స్టువర్టపురం పోలీసులు వాడిని అడిగితే ఎందుకు వెళ్ళారో దొంగతనం కంటే, మా అయ్యగారు నన్ను ప్రార్థించి పంపించారు. అసలు ఆయన ప్రార్థనే చేశాడంటే నేను ఎక్కడ దొరుకుతాను అనుకున్నాను, దొరకండి. నేను దొరకనన్న ధైర్యంతో నేను దొంగతనానికి వెళ్ళాను. ఎలా చూస్తే మీరు నన్ను గట్టిగా పట్టేసుకున్నారంటే మా అయ్యగారి కన్నా గొప్పవాడు అనమాట మీరు లెక్కనే. ఎందుకు పట్టేసుకున్నారంటే, ఎందుకు దీని దొంగతనం మా అయ్యగారి కొత్త ఇవ్వాలి నేను అంటే, వాడు చేస్తున్న దొంగతనంలో దేవునికి సగ భాగాన్ని పెడుతున్నాడంటే వాడు ఏమనుకుంటున్నాడంటే, ఈ 10వ భాగం దేవునికి ఇవ్వడం కోసమే నేను దొంగతనానికి వచ్చానని చెప్పేవాడు. అంటే నేను నా కోసం రాలేదండి, ఈ దొంగతనం నా కోసం రాలేదు. కొంత భాగం మా దేవునికి, మా అయ్యగారికి ఇవ్వాలి. మా అయ్యగారు దేవునికి అర్పించుకుంటారు, మా అయ్యగారు దేవుని కార్యక్రమంలో ఈ డబ్బును వాడతారు, ఈ ధనాన్ని వాడతారు, ఈ కార్యక్రమంలో వాడతారు. కొంచెం ధాన్యం ఇవ్వాలి, కొంచెం ధనం ఇవ్వాలి, కొంచెం నాకు కలిగినది ఏదో మా అయ్యగారికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఇందులో మా అయ్యగారు దేవుని పని నిమిత్తం వాడుకుంటారు. అది వ్యభిచారం చేసైనా ఇవ్వచ్చు, అది దొంగతనం చేసైనా ఇవ్వచ్చు, అది చెడు కార్యక్రమాలు చేసైనా ఇవ్వచ్చు, ఒకళ్ళ పాడు చేసైనా ఇవ్వచ్చు అనుకుంది సంఘం. ఈరోజు సంఘానికి కూడా అలాగే బోధించారు. నువ్వు ఏ పని అయినా చెయ్యి, నువ్వు ఎలాగైనా చావు, నువ్వు ఏ చెడు కార్యక్రమాలైనా చెయ్యి, నువ్వు నెలాఖరికి వచ్చేటప్పటికి దశంభాగం మాత్రం వదలకుండా ఇచ్చేయి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలా సంఘాలు ముక్కు పిండి వసూలు చేసే సంఘాలు చాలా ఉన్నాయండి సమాజంలో. ఖచ్చితంగా 10వ భాగం ఇస్తే తప్ప ఊరుకొని, అయ్యగారులు ఊరుకొని, పాస్టర్లు ఊరుకొని, సంఘ సేవకులు ఎందరో ఉన్నారండి. నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. మీకు కూడా తెలిసిన వారే ఉంటారు. ఈ గ్రామంలో కూడా అదే జరుగుతుందా? అదే జరుగుతుందేమో బహుశా. వీళ్ళలో మీరు గమనించండి, అది నేరం, అది నేరం. దేవుడు దాన్ని కోరుకోవాలనుకోవడం, దేవుడు దాన్ని ఇవ్వాలనుకోవటం లేదు, దేవుడు దానికోసం బ్రతకాలనుకోవటం లేదు. లోకంలో మనం పడిపోయి, లోకంలో ఎంతో కొంత దేవుడికి ఇచ్చేసి మనం దేవుడి పని నిమిత్తం దీన్ని వాడేద్దాం అనుకుంటే చాలా పొరపాటు, చాలా పొరపాటు. అది నేరం కాదనుకోవడం చాలా పొరపాటు. సౌలు అదే అనుకున్నాడండి, సౌలు అదే అనుకున్నాడు. సౌలు, నువ్వు ఆ ప్రాంత ప్రజలందరినీ సర్వ సమూలనం చేసి తీసుకురా, వాళ్ళందరూ నాశనం చేసి తీసుకురాడు. సమూయేలుతో పంపబడ్డాడు, బయలుదేరాడు, ఆ రాజును పట్టుకున్నాడు, మొత్తం అందరినీ సమూలనం చేశాడు. కొన్ని ఎడ్లను, కొన్ని గుర్రాలను, కొన్ని రథములను వెనక తెచ్చుకుని. ఎందుకు అనుకుంటున్నారు? అలాంటి ఎడ్లు మనం ఎక్కడా చూడలేదు, అలాంటి గేదెలను మనం ఎక్కడ చూడలేదు, అలాంటి ఆవుల్ని మనం ఎక్కడ చూడలేదు, అలాంటి గుర్రాలు మనం ఎక్కడ. బలవంతమైన పశువులు, బలవంతమైన ఆస్తి, ఎంతో భయంకరమైన ఆస్తి. ఇలాంటి పశువులు ఇంత అందమైనవి, ఇంత బలవంతమైనవి, ఇంత బలిష్టమైనవి నేను ఎక్కడ చూడలేదు, వాటిని మన దేశంలో పెట్టుకుందాం అని సౌలు తీసుకొచ్చాడు. నేను చేసింది తప్పన్న సంగతి సౌలుకు తెలియటం లేదు. అడుగుతున్నాడు సమయాలు తీసుకొచ్చి, ఎందుకయ్యా నువ్వు దేవుడి మాటను మేరకుండా, దేవుని మాట ప్రకారం చేయకుండా ఎలా తీసుకొచ్చావు? నన్ను ఎందుకు అలాగంటారు? నేను దేవుడు చెప్పిందే చేశాను కదా అంటున్నాడు సమయాలతో. దేవుడు చెప్పిందే చేస్తే ఆ రంకెల శబ్దం ఏంటి, ఆ గేదెల అరుపులేంటి, ఆ పశువుల శబ్దం ఏంటి నాకెందుకు వినబడుతుంది?
ఈ వినపడే శబ్దాన్ని బట్టి నువ్వు నేరాన్ని చేసావన్న సంగతి నీకు తెలియదు. అదా ఆ సౌండా, అది అయ్యగారికి ఇద్దామని తెచ్చు. ఎవరికి? దేవునికి ఇద్దామని తెచ్చు. ఏం చేసుకొచ్చావు? దేవుని మాటను మీరి, దేవుడు మాటల ప్రకారం బ్రతకక, దేవుని ఇష్టానుసారంగా బ్రతకక తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలనుకున్నది ఏదైనా అది లోపం గలది, అది నేరం గలది, అది వ్యభిచారం గలది, అది దొంగతనం గలది. వీటన్నిటిని దేవునికి అర్పించి నేను దేవుని ఎదుట సంపూర్ణమైన పరిశుద్ధిని కావాలనుకోవడం పొరపాటు. ఇది సగం సగం భక్తి. నీకు తెలియకుండా నువ్వు చేసే లోపమే నీకు తెలియకుండా ఇది ఒప్పు అని అనుకోవడం చాలా తప్పు. అది అనుకోవడం చాలా తప్పు. అసలు నీలోని లోపాన్ని నీకు జ్ఞాపకం చేయకుండా ఉంటేనే సగం సగం భక్తి. ఆనాడు ఆ గుడ్డి వారికి సగం ఎందుకు కనపడిందో చెప్పమంటారా? ఈ రోజు మనం సగం సగం భక్తితోనే ఉన్నాం కాబట్టి. ఆ గుడ్డివాడి ద్వారా దేవుడు మనకు చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, మనుషులు చెట్ల వలే కనబడుతున్నారు సరే, దేవుడు మనుషులను చెట్లతో పోల్చాడు కానీ మనుషులే చెట్లు అనలేదు, చెట్లే మనుషులు అనలేదు. ఆ చెట్లలాగా మీరు ఫలించాలని, వాటి ఫలములు ఎలా నేను తీసుకుంటారో, మీరు తీసుకోవడానికి ఎంత ఆశపడతారో, మీ నుంచి వచ్చే ఫలాలను తీసుకోవడానికి అంత ఆశ కలిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు చెట్ల వాళ్ళే కనిపించి నడుస్తున్నారంటే యేసుక్రీస్తుకి అర్థమైంది, దేవుడికి స్వస్థత పరిపూర్ణంగా కలగలేదు. అయితే పరిపూర్ణంగా చెయ్యాలి. ఇప్పుడు పరిపూర్ణంగా చేయాలి. ఆయన సగం సగం స్వస్థత చేసేవాడు కాదండి. ఇప్పుడు ఈరోజు స్వస్థత భక్తులు ఉన్నారు చూడండి, సగం సగంగా వేస్తారు. ఈరోజు స్వస్థత భక్తులు, ఇదిగో దేవుడు నా ఉంది, నేను వెళ్ళగొట్టాను పో అంటాడు వాడు. అయ్యా ఇంకా ఎక్కడ నొప్పి వస్తుంది అని మీరు అడుగుతారు అనుకుంటాడు. అది కేకలకి అడిగిపోతాడు. స్టేజ్ మీద అంటాడు, అయ్యా ఇంకెక్కడో నొప్పి వస్తుంది చెప్తారు అనుకుంటాడు. వీడు అయిపోయింది ఇంకా స్వస్థత, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే ఆడు ఏం చేస్తాడు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి కదా, మరి మళ్ళీ ముందుకెళ్తే గెట్టిస్తాడేమో భయపడిపోయి ఆడు వెళ్ళిపోతాడు. వీడికి స్వస్థత చేయాలని ఉంటుంది. ఇంకా ఎక్కడో చిన్న నొప్పి ఉంటుంది, ఎక్కడో చిన్న ఇది ఉంటుంది. ఇది పైన గాయాలు అనిపించే భక్తులు కదా వీళ్ళు. సగం సగం రోగాలను తీసే స్వస్థత బాధకులు కదా వీళ్ళు. సగం సగం చేస్తారు. వీడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్తే మళ్ళీ స్టేజ్ మీద గెట్టేస్తాడని నాకు అర్థం ఏంటని ఆ స్టేజ్ మీద వాడు వచ్చేస్తాడు. ప్రభువు నామను వెళ్ళగొడుతున్నాను వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోవడమే. వెళ్ళిపోతే ఏం చేస్తాడు? మళ్ళీ మెడబట్టి గెంటేస్తాడు. గెంటేశాడంటే దాని అర్థం ఏంటి? ఓ దేవుడు గెంటేస్తాడు అనమాట. వెళ్ళిపోతాడు. వారం రోజుల తర్వాత చూస్తే మళ్ళీ ఆసుపత్రిలోనే ఉంటాడు. మరి ఆ రోజు స్వస్థత పొందిన ఆ స్టేజ్ మీద ఏం పొందాడు? మరి ఏం పొందలేదు, సగం సగం అనమాట. సగమే కనపడిందండి. మన భక్తులాగా ఉందన్నమాట. దేవుడు మనల్ని అలాగా స్పష్టంగా చూడాలనుకుంటాడు. క్రీస్తుని మనం స్పష్టంగా చూడాలనుకుంటాడు. ప్రభువుని స్పష్టంగా చూడాలనుకుంటున్నాడు. వాక్యాన్ని స్పష్టంగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు ప్రార్థన స్పష్టంగా చేయాలనుకుంటున్నాడు. సగం సగం పనులు మీకు చేయాలనుకోవటం లేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. యూదా గ్రంథం చూద్దాం. యూదా 1వ అధ్యాయం. ఈ మాట ఎలాగే పట్టుకోండి సందర్భాన్ని. యూదా 1వ గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది. 12వ వచనం చూద్దామా? 12వ వచనం 11వ వచనం చూద్దాం. 11వ వచనం. ఓకే. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరము చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా, ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ అంతా చెబుతున్నాడు. ఆ లిస్ట్ అంతటిని వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి బ్రాళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను అన్నాడు. చూడండి ఎలా కనబడుతుంది చేసే వీళ్ళందరూ. దొంగ బోధకులు, దొంగ కార్యక్రమాలు చేసేవారు, దొంగలు ఎవరైతే ఉన్నారో, దొంగ మెట్టలుగా ఎవరైతే ఉన్నారో, ఒక కోరహ లక్షణం కలిగిన వాడు ఎవడున్నాడో, ఒక కయ్యలు లక్షణం కలిగిన వాడు ఎవడున్నాడో, ఒక బిలాము లక్షణం కలిగిన వాడు ఎవడున్నాడో, దేవుని పేరున మోసం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో, సగం సగం భక్తిని నేర్పించేవాడు ఎవడైతే ఉన్నాడో, వీళ్ళందరూ ఎలాగో 2 సార్లు చనిపోయిన చెట్ల వలె ఉన్నారు. అంటే 2 సార్లు చనిపోయినట్టు ఆ చెట్టులో జీవం ఏమన్నా ఉందంటారా? అసలు జీవమే లేని ఒక చెట్లుగా కనిపిస్తున్నారు ఈ మనుషులు. దేవుడు ఎలా కోరుకున్నాడంటే చెట్లను, ఆ పరమగీతంలో దేవుడి చెట్లను ఎలా వర్ణించాడు? అందమైన పూలను కలిగినదా, అందమైన చెట్లను కలిగినదా, అందమైన చిగురులు కలిగినదిగా, అందమైన ఒక చక్కని పచ్చని ఆకారం కలిగిన ఒక చెట్లుగా చూడాలని మనుషులను దేవుడు కోరుకుంటే, ఇక్కడ ఏమో 2 సార్లు ఎండిపోయిన చెట్టు. ఎక్కడండి ఆ మాట? 12వ వచనం మధ్య భాగంలో ఉంటుంది చూడండి. నిర్చలమైన మేఘముగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి బ్రాళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగాను, తన అవమానమును నురుగు వెళ్ళగక్కువారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను,
ఉన్నారు, వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. గాఢాంధకారం అంటే అంధకారము. ఏ గుడ్డివాడైతే అంధకారంలో నుంచి వెలుగులోనికి వచ్చాడో, ఏ వెలుగు కలిగిన వాడు ఉన్నాడో వాడు వెలుగులో నుంచి అంధకారంలోనికి వెళ్ళబోతున్నాడు. జాగ్రత్త. అది మనమే అయి ఉండొచ్చేమో. మరీ జాగ్రత్తగా ఉండాలి. మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. సమాజానికి, సంఘానికి అదే తెలియండి. నీ కళ్ళు ఈరోజు కనిపిస్తున్నాయా? నీ చెవులు ఈరోజు వినిపిస్తున్నాయా? నీ నాలుగు ఈరోజు మాట్లాడుతుందా? నీ కాళ్ళు ఈరోజు కదులుతున్నాయా? రేపటి దినాన్ని ఇవేమి కదలని ఒక స్థానంలోనికి వెళ్ళే పరిస్థితి రాబోతుంది. జాగ్రత్త. నీ కళ్ళు చూడాలనుకున్నా చూడలేవు. నువ్వు గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతున్నావు. అది అంధకారం. అంధకారంలో నువ్వు పనులు చేయలేవు, అంధకారంలో నువ్వు నడవలేవు, అంధకారంలో నువ్వు తినలేవు, అంధకారంలో నువ్వు ఏ కార్యక్రమాలు చేయలేవు. అది అంధకారం. అది చీకటి ప్రపంచం. అది చీకటి దేశం అన్నాడు దాన్ని. చీకటి దేశం. ఆ చీకటి దేశానికి మనుషులు వెళ్ళాలని కోరుకుంటున్నారా? ఆ చీకటి దేశమే మాకు కావాలని కోరుకుంటున్నారా? అయితే మీరు ఇప్పుడు గుడ్డివారుగానే ఉన్నారు. ఆనాడు గుడ్డివాడిని దేవుడు ఎలా స్వస్థపరుస్తున్నాడు చూడండి. ఈ గుడ్డివాడుగా ఉన్నవాడు సగం సగం చూడడానికి వీల్లేదు, సంపూర్ణంగా చూడాలి. ఇప్పుడు మార్కు సువార్త 8:24 వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వాడు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను అన్నాడు. చూడండి, సమస్తమును తేటగా చూడసాగను. ఇదంతా ఎందుకు చేయలేదంటే సగం సగం భక్తి చేసే వరకు అందరు ఉంటారు. అలాంటి భక్తి కాదు, పరిపూర్ణంగా మీరు పని చేయాలి. క్రీస్తును పరిపూర్ణంగా చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసి క్షమించండి, కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అమ్మ. 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందని వారందరి కొరకు పోరాడుచున్నాను అన్నాడు. చూడండి, క్రీస్తుని మీరు ఎలా తెలుసుకోవాలో తెలుసా? స్పష్టంగా తెలుసుకోవాలి. సగం సగం కాదు. ఈ లోకం సగమే తెలుసుకుంది. లోకానికి సగం కూడా తెలిసింది అనుకుంటే అది అనుమానమే. వాళ్ళకి అది కూడా తెలియదు. కనీసం మనకు సగం తెలిసింది, ఆ సగం అన్న మనం పరిపూర్ణంగా చేసుకుందాం. ప్రియులారా, ఆలోచించండి. ఒకనాడు గుడ్డివాడిని బట్టి దేవుడు మనకి ఎలాంటి పాఠాన్ని చెప్పాలనుకున్నాడు. మనుషులు చెట్ల వలే కనిపిస్తున్నారంట. చెట్ల వలే కనిపించే మనుషులు ఎవరంటే సగం భక్తిని చూపించేవారు అని అర్థం. అంతే కదండి ఆ పాఠానికి అర్థం. చివరికి ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం నుంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం. మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము మంత్రము చేసిన ఎడల మీకు ఎక్కువ కలుగుచున్నదేమి? అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి అన్నాడు. చూడండి, మీరు పరిపూర్ణులుగా ఉండాలి. మీరు ప్రేమించిన వారినే ప్రేమించి, వచ్చిన వారే వచ్చి, చెప్పిన వారే చెప్పి, విన్నవారే విని మీరే ఉంటే అలా ఎలాగా? దేవుడు అలా చేయాలనుకోవడం లేదు కదా. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు. దేవుడు అందరినీ రక్షించమన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని ఆ గాఢాంధకారాన్ని తప్పించి వెలుగులోనికి తీసుకురమ్మన్నాడు. నేనే వెలుగు అన్నాడు. క్రీస్తు వెలుగై ఉన్నాడు. ఎందుకంటే మన అంధకారాన్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకపు గుడ్డివారు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తుని చూడలేని గుడ్డివారు ఎవరైతే ఉన్నారో, దేవుని వాక్యాన్ని చదవలేని గుడ్డివారు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణే అర్థం చేసుకోలేని గుడ్డివారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ దేవుడు చెప్పాలనుకున్న పాఠం ఇదే. మీరు గుడ్డివారిగా ఉన్నారు, నా యొద్దకు రండి, మిమ్మల్ని స్వస్థపరుస్తాను. లేదు, మీరు కన్నులు కలిగి మీరు చూడగలిగిన వారు ఉన్నారా? అయితే ఎవరైతే లోపం కలిగి ఉన్నారో వాళ్ళు నా యొద్దకు తీసుకురండి, వారిని స్వస్థపరుస్తారు. అసలు కన్నులుండి కూడా మీరు పాపం చేయకుండా ఉండాలనుకున్నారనుకోండి, అది ఇంకా అద్భుతం. కన్నులు లేనివాడు లోకాన్ని చూడలేడు, బైబిల్ని చూడలేడు, దేవుని చూడలేడు. కన్నులుండి కూడా దేవుని వాక్యాన్ని చూడలేకుండా ఉండిపోయాడంటే వాడికన్నా దరిద్రుడు ఇంకెవడ లేడు. అసలు కన్నులుండి లోపం లేకుండా, పని లేకుండా, దేవుని పని నిమిత్తం బ్రతికేవారు ఉన్నారా? వారి కోసం దేవుడు చూడాలనుకున్నారు. అలాంటి జాబితాలో మీరుండాలని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు దేవా. చెట్ల వలె కనిపించే మనుషులు ఎవరు అంటే అది మేమే అని మీరు మాకు తెలియజేశారు తండ్రి. మీకు అద్భుతం తండ్రి. దేవా, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మాకు తెలియజేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు దేవా. ఈ మాటలు మాట్లాడడానికి, దీన్ని ప్రజల మధ్య ప్రకటించడానికి అర్హత లేని ప్రజలము దేవా మేము. అయినా సరే మాకు అర్హతనిచ్చి, అయినా సరే మాకు యోగ్యతనిచ్చి, మేము ఎంత భేదవారిగా ఉన్నా, ఎంత లేనివారిగా ఉన్నా సరే మాకు మంచి పరిపూర్ణత మాకు దయచేసి మీ వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు దేవా. మాలో ఎందరికో లోపాలు ఉన్నాయి. వాక్యం చదవలేని లోపం ఉంది, ప్రార్థన చేయలేని లోపం ఉంది, దేవుని ప్రకారం బ్రతకలేని లోపం ఉంది, మీ కార్యక్రమంలో చెయ్యి వెయ్యలేని లోపం ఉంది, మీ కార్యక్రమం నిమిత్తం ఈ దేహాన్ని నడపలేని లోపం ఉంది. ఈ లోపాలన్నింటినీ మీ వద్దకు తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం తండ్రి. మమ్మల్ని స్వస్థపరచండి దేవా. మా శరీర సంబంధమైన కోరికలు ఎన్నో ఉన్నాయి, శరీర సంబంధమైన లోపాలు కూడా ఎన్నో ఉన్నాయి. మాకు పిల్లలు లేరు తండ్రి, మాకు పిల్లలు దయచేయండి. మాకు అప్పులు ఉన్నాయి తండ్రి, వీటన్నిటి నిమిత్తం ఒకసారి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహోదరులు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు, సహోదరిమణులు ఎంతో ఇక్కట్లు ఉన్న వారి బాధలను కూడా చూడగలిగే మనసును మాకు దయచేయండి తండ్రి. మసమసగా కనిపించే కన్నులు మాకు ఉండక, వందనము చెబితే వందనముల వెనక వాడి యొక్క బాధను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. మేము క్షేమంగానే ఉన్నామనే మాట వెనక వారు ఎంత వేదనలో ఉన్నారో ఆ వేదన కూడా అర్థం చేసుకునే శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. దాన్ని బట్టి మా సహోదరులకు, మా సహోదరిమణులకు ఏ పని చేస్తే వారు బాగుపడతారో ఆ పని చేసే తెలివిని, వివేకాన్ని, వాక్యాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. మా సహోదరుడు సోలమన్ గారు దేవా, మా మధ్యకి తీసుకొచ్చేందుకు మీకు వేలాది స్థుతులు తండ్రి. అలాగే ఈ లోకంలోనికి వెళ్ళబోతున్న తనకు మంచి స్వస్థతను దయచేయండి. ఆ లోకం నుంచి లోకానికి వెళ్ళిపోకుండా మరలా మీ యొద్దకు వచ్చి భాగ్యాన్ని కూడా సహోదరి కుటుంబానికి దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.